మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఐపీఎస్ గారి పదవీ విరమణ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఐపీఎస్ గారికి జిల్లా పోలీస్ సిబ్బందితో గౌరవ వందనం మరియు సన్మాన సభ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ తో పాటు ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా జడ్జి, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు, మెదక్ ఎంపీ రఘునందన్ రావు పాల్గొని ఎస్పీ గారిని శాలువాతో పూలమాలతో ఘనంగా సత్కరించి తాను చేసిన సేవలను ఎంతో ఘనమైనవని ఈ సందర్భంగా వారు కొనియాడారు. जी नीलिमा मेडम जिला पोलीस शाखा पक्षाना सी नगर जिला जज मैडम जिला जज मैडम ब्रह्मदेवी एसपी మరియు ఎస్పీలు అందరూ కూడా కలిసి సన్మాన పత్రాన్ని ఎస్పీ పరిరక్షణ చేయగా ప్రజలతో అనేకమైన పద్ధతులు ఎస్పీలు ముఖ్య అతిథిగా వచ్చేసిన మా ఐజీ గారు శ్రీ చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్ గారు, తర్వాత ముఖ్య అతిథిగా వచ్చేసిన మన డిస్ట్రిక్ట్ ప్రిన్సిపల్ సెషన్ మేడం గారు, ఎంపీ గారు రఘునందరావు గారు, తర్వాత మన కలెక్టర్ గారు రాహుల్ రాజ్ గారు, తర్వాత మన లోకల్ గౌరవనీయమైన ఎమ్మెల్యే గారు రోహిత్ గారు, తర్వాత మన ఎస్ఎస్పీ గారు, తర్వాత మెదక్ జిల్లా పోలీస్ ఎంత పనిగా నాకు వీడ్కోలు సభ ఏర్పాటు చేసినందుకు మా ఎస్ఎస్పీ గారిని, మా డిఎస్పీస్, మా సిఎస్, మా ఎస్ఐస్ సిబ్బంది, కానిస్టేబుల్స్ అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా గ్రేట్ అరేంజ్ చేశారు. తర్వాత మా విలేజ్ నుంచి కూడా నేను రిటైర్మెంట్ అయ్యి తెలిసి దాదాపు 100 మంది వచ్చారు. వారికి కూడా నేను ఎంతో దూరం ఉన్న కూడా వచ్చినందుకు మా రిలేటివ్స్ అందరికీ కూడా నేను వాళ్ళకు పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్పీచ్ నా గురించి ఎక్కువ చెప్పుకోవడం అనేది చాలా కరెక్ట్ కాదని ఆల్రెడీ మీరు అందరూ చూశారు. ఇందాక ఒక వీడియో వేసాను. సేమ్ ఎంత చెప్పినా మళ్ళీ దాన్నే చెప్పాల్సి వస్తుంది. అయినా కూడా ఇక పదవి విరమణ సభ కాబట్టి ఎంతో కొంత చెప్పాల్సిన అవసరం ఉంది. ఒకటి మాత్రం నేను 91లో ఎస్ఐ సెలెక్ట్ అయిన తర్వాత, ఎందుకంటే మేము విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాము. మాది అగ్రికల్చర్ ఫ్యామిలీ, చాలా చిన్న విలేజ్ నుంచి వచ్చాను. నేను విలేజ్ వాతావరణం నాకు బాగా తెలుసు. ప్రతి శ్రీమతి ఉదయ్ కుమార్ రెడ్డి గారి భాగస్వామ్యం కూడా ఉందని అనుకుంటున్నాను. కాబట్టి వారు కూడా నా హృదయపూర్వక అభినందనలు. ఇంకా వారి పిల్లలకు, వారి కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మరి తర్వాత ఇంకా నెక్స్ట్ రిటైర్ అయిన తర్వాత కూడా వారు ఇలాగే సేవ అందించాలని కోరుతూ వారి పదవీరమణ సందర్భంగా వారికి సభ్యులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. లాస్ట్ 5 years నుంచి కూడా నేను వాళ్ళు చూస్తూ ఉన్నాను. నేను వెల్లంపల్లి సబ్ కలెక్టర్ ఉన్నప్పుడు మంచిర్యాల తెలిసిన వెల్లంపల్లి సబ్ కలెక్టర్ ఉన్నప్పటి నుంచి కూడా వాళ్ళతో పరిచయం ఉంది. సో అప్పుడు ఎస్పీ గారు అక్కడ డీసీపీ మంచిర్యాల వెల్లంపల్లిలో పనిచేయడం జరిగింది. వాళ్ళు వాళ్ళతో కలిసి అప్పుడు మంచిర్యాల డిస్ట్రిక్ట్లో పనిచేసాను. మళ్ళీ అదేవిధంగా తర్వాత ఆదిలాబాద్ ఎస్పీగా వారు వెళ్ళినప్పుడు మళ్ళీ నేను ఆసిఫాబాద్ కలెక్టర్లో ఉండి మళ్ళీ ఆసిఫాబాద్ కలెక్టర్ నుంచి ఆదిలాబాద్ కలెక్టర్గా నేను వెళ్ళినప్పుడు కూడా మళ్ళీ వాళ్ళతో కలిసి పనిచేసే అవకాశం దొరికింది. మళ్ళీ మేము ఇద్దరం కలిసి అప్పుడు ఆదిలాబాద్లో లాస్ట్ టైం అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా సక్సెస్ఫుల్గా అక్కడ ఏ విధమైన ఆటంకం లేకుండా పీస్ఫుల్గా అసెంబ్లీ ఎలక్షన్స్ మేము ఇద్దరం కలిసి అక్కడ కండక్ట్ చేయడం జరిగింది. తర్వాత నేను పార్లమెంట్ ఎలక్షన్స్కి ఇక్కడ బదిలీగా మెదక్కి వచ్చి రావడం, మళ్ళీ మెదక్కి ఎస్పీ గారు వస్తున్నారు అప్పుడు తెలిసినప్పుడే నాకు చాలా ఆనందమైంది. అంటే ఎప్పుడు కూడా మేము కలిసి చాలా డిస్ట్రిక్ట్స్ పనిచేసినాం. సో ఆదిలాబాద్ ఒక 6 years వరకు ఆదిలాబాద్లో నేను పనిచేస్తే ఆల్మోస్ట్ వాళ్ళ క్యారియర్ మొత్తం చూసుకుంటే కూడా ఆదిలాబాద్లోనే ఎక్కువ అనుబంధం ఉన్నది. వాళ్ళకి ఆదిలాబాద్లోనే వాళ్ళు పనిచేయడం జరిగింది. సో ఆదిలాబాద్లో పనిచేసిన వ్యక్తిగా అక్కడ ఏ విధమైన పరిస్థితులు ఉంటాయి, లా అనేది ఎంత టఫ్గా ఉంటుంది. సో అక్కడ పోలీస్ శాఖ ఇప్పుడున్న పరిస్థితులు, ఒక 20 ఏళ్ళ క్రితం ఉన్న పరిస్థితులు ఏ విధంగా ఉంటాయని కూడా మొత్తం అందరూ నాకు తెలుసు. సో ప్రతి మీటింగ్ అక్కడ ఎక్కడికెళ్ళినా కానీ పోలీస్ శాఖని అందరూ నేను కంపల్సరీగా అభినందిస్తూ ఉంటాను. సో ఎందుకంటే ఇప్పుడు ఎన్నైతే మనకి సంక్షేమ పథకాలు
మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.